హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. హంసవేణి గట్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మాస్టర్స్. ఈరోజు మాఘపురాణం 10వ రోజు. మరి చక్కగా ఏం చెప్పారండి పుస్తకంలో బిగినింగ్లోనే మనకు స్నానము ప్లస్ దానాలు ప్లస్ ధ్యానాలు. మరి ఇప్పుడు మనం పుస్తక పఠనం శ్రవణం చేస్తూ ఉన్నాము, కథాశ్రవణము. ఎందుకంటే మాసం యొక్క నియమాలు మనం ఆచరించకపోయినను పుస్తక శ్రవణం చేసిన మనకు ఆ పుణ్యఫలము లభిస్తుంది, ముక్తి లభిస్తుంది అని చెప్పారు కదా ఫ్రెండ్స్. మరి ఈరోజు బ్రాహ్మణ బాలుడు పునర్జీవితుడగుట. శ్రీరామచంద్రుడు లంకకు పోయిన రావణాదులను వధించి విభీషణునకు పట్టము గట్టి పుష్పక విమానమును అధిరోహించి అయోధ్యకు అరుదించినంత భరతుడుగా సవినయముగా నెదురేగి పూజించి గొనివచ్చి రాజ్యసింహాసనమున కూర్చుండబెట్టెను. చూడండి, శ్రీరామచంద్రుడు ఏం చేశాడు? లంకకు పోయాడు, రావణ్ణి వధించేసి అక్కడ విభీషణునికి పట్టం కట్టి పుష్పక విమానము ఎక్కి భరతుడు ఇక్కడ వచ్చాడు, అయోధ్యకు వచ్చాడు. మరి భరతుడు సగౌరవంగా ఆహ్వానించి రాజసింహాసనమున కూర్చుండబెట్టాడు. ఆ సమయమున శ్రీరామచంద్రుడు మహాపతివ్రత శిరోమణి అయిన సీతామహాదేవిని గూడి లక్ష్మణ భరత శత్రుఘ్నులకు సోదరులతో గూడి ప్రజలను కన్నబిడ్డల రీతిగా పాలించుచుండెనమాట. దేవపద్మయను బ్రాహ్మణుడు సమస్త శాస్త్రములను చదివి సదాచారం ప్రవర్తించుచు జీవితమంతయు దైవమునందే లగ్నం చేసి జీవించుచుండెను. ఆ భూసున్నకు లేక చాలా కాలమునకు ఒక కుమారుడు పుట్టాడు. తల్లిదండ్రులకు అతని ఎందే పంచప్రాణములు పెట్టుకొని చాలా అల్లారు ముద్దుగా పెంచారు. ఆ బాలుడు దినదిన ప్రవర్తమానుడై అందరినీ ఆకర్షించుచు ఎంతో సర్వసద్గుణములు కలిగి అలరారుచుండెనమాట. ఇటులుండా కొన్ని దినములకు ఆ బాలకుండు అకారణముగా మరణించాడు. ఏం చేస్తారు పాపం, పుత్ర వియోగము భరింపలేక ఆ విప్రదంపతులు కుమారుని కళేబరమును మోసుకొని పోయి రాజభవనమునకెదురుగా పరుండబెట్టి, అయ్యో కుమారా, నీకింతలోనే 100 సంవత్సరముల ఆయువు తీరినదా? తల్లిదండ్రులు సజీవులై ఉండగానే తనయులు మృతినందు అన్యాయము ఈ అయోధ్యయందుగాక ఇంక ఎక్కడైనా ఉన్నదా? నాయనా, నీవు పెరిగి పెద్దవాడివై పెళ్లి పేరంటములను చేసుకొని కాపురము చేయుచు మన్ను సేయుదువని నమ్మి నీయందే కొండంత ఆశ పెట్టుకొని ఉంటిమి గదా. మా ఆశలన్నీయు అడియాశలు చేస్తివి గదా ఓ రామచంద్ర ప్రభు. మమ్ము బ్రోలువారము పుత్రశోకముననిట విలపించుచుండా ఈ అన్యాయము జరుగుటకు ఏమి కారణమో విచారింపక రాజసౌధములలో కూర్చుండటయేనా నీ పాలనలోని ప్రత్యేకత? ఇది ఏనా ధర్మము? ఇది ఏనా రాజనీతి? మేము ఈటలు శోకించుచుండా వలసినదేనా అని వాపోగుచుండెను. విప్రశోకమును చెవలబడినంతనే అంతఃపురమున పవళించియున్న రామచంద్రుడు రయ్యిన సౌదము దిగివచ్చి, భూసురోత్తమా, ఊరడిల్లుము. ప్రమాదం వశమున మరణించిన నీ కుమారుడు తిరిగి జీవించుట కొరకు నేనే సాహసమునైనను చేయగలను. నేను తిరిగి వచ్చు పర్యంతరము మీరు రాజభవనమునందునే ఉండు. నా తమ్ముడు లక్ష్మణుడు మీకేమీ అపకారము జరగకుండా చూడగలడు. అంతవరకు మీకేమీ అపకారము జరగకుండా చూడగలడు. అంతవరకు మీరును కుమారుని శవమును అతిభద్రముగా కాపాడుము అని సౌమిత్రికి ఆ కార్యభారమును అప్పగించి ఆయుధములను దాల్చి పుష్పక విమానమును మనసున స్మరించినంతనే అయ్యది మనుక్షణమనే ఆ రథము, ఆ పుష్పక విమానము అతని ముందు ప్రత్యక్షమయ్యను. దాశరథి రయ్యిన విమానమునధిరోహించి, పుష్పకమా, ఈ దేవశర్మ కుమారుడు అకారణముగా మరణించెను. అందులకు కారణము నా రాజ్యమును ఎచటో అధర్మము జరుగుచున్నదనుట. నేనా అన్యాయమును హరించి విప్రబాలుని బ్రతికింపవలసి నీవు నిరుపమాన శిల్పకళా ప్రపూర్ణులైన విశ్వకర్మలచే నిర్మింపబడిన దానవు. నీ శక్తి సామర్థ్యము అనన్యము, సామాన్యములు. ధర్మపరాయణుడైన దశరకంఠుని వాహనమైన నీవు మహాజ్ఞానివి. నీవిప్పుడే తెంచదగిన తావేదియో గ్రహించి నన్నటకు గొనిపొమ్మని పలికినంతనే ఆ విమానము చివాలున లేచి
గగన మార్గమున పయనించి పోయి ఒక ప్రదేశమున నిలచెను. అంటే చూడండి ఫ్రెండ్స్, అతని మనసులో అనుకున్న వెంటనే ఆ పుష్పక విమానం వచ్చింది. పుష్పక విమానంతో చెప్తూ ఉన్నాడు, అంటే రావణాసురుడు విమానం అది. అంతేకాకుండా విశ్వకర్మ తయారు చేశాడు. నీవెంతో మహాజ్ఞానివి, ఎందుకు చనిపోయాడు, ఆ ప్రదేశమునికి తీసుకొని వెళ్ళు అని చెప్పాడనమాట. చెప్పిన వెంటనే రాముడు అంతటా తపోదీక్ష వహించిన వారిని గాంచి, అయ్యా నీవెవరవు, ఎందులకు తపంబు యొరరించుచుంటివి అని అడిగిన ఆ ముని, రామచంద్ర, నేను శంభుకుడను, శూద్రుడను, వందితో కూడా స్వర్గమునకు బోవు సంకల్పమున తపమును ఆచరించుచుంటిని అనగా రాముడు, ఓయి వర్ణాశ్రమ ధర్మములను అతిక్రమించి తపము ఆచరింపవచ్చునా? యుగధర్మమును తప్పిన నీ తపంబునకు మా అయోధ్యలో విప్రతనయుడు అకారముగా మరణించెను. అయినను నీవు కోరినది మోక్షమే కదా, ఇదిగో నీకు ముక్తిని ప్రసాదించుచుంటిని అని కరమున వాని శిరమున తెగవేశాను. అంటే చూడండి ఫ్రెండ్స్, రామచంద్రుడు అక్కడికి పోయితే ఒక ముని తపస్సు చేస్తూ ఉన్నాడు. ఎందుకు అంటే వర్ణాశ్రమ ధర్మములను అతిక్రమించి తపస్సు చేస్తూ ఉన్నాడు. అంటే ఈ శరీరంతోనే స్వర్గానికి పోవాలి అని. అలా నువ్వు ఇలా చేయడం వలన అక్కడ ఏమైంది, ఇక్కడ మా దేశంలో ఒక ముని కొడుకు చనిపోయాడు. అంటే ఏమి అంటే నాకు ముక్తి కోసం నేను ఇలా చేస్తున్నాను అన్నాడు. శంభునకట్లు స్వర్గము ప్రాప్తించినది. గగన సంచారులైన మహనీయులందరూ పుష్పవర్షము కురిపించిరి. ఆ సమయమునందే అయోధ్యలో మరణించి బ్రాహ్మణ కుమారుడు నిద్ర నుండి లేచిన చందమున లేచి కూర్చుండెను. శంభుని అతని చంపేశాడు ముక్తి కావాలంటే. అంతలో అతనికి స్వర్గం ప్రాప్తించింది. ఇక్కడేమో ఈ ముని అయోధ్యలో మరణించిన ఆ బ్రాహ్మణకు విప్రుని కుమారుడు నిద్ర లేచినట్లు లేచి కూర్చున్నాడనమాట. ఆ దృశ్యమును చూచిన వారందరూ చాలా ఆనందాన్ని పొందారు. దేవశర్మాదులు నొందిన ఆనందమునకు మేరలేదు, అంటే దాన్ని కొలవలేము. ఆ సమయమున శ్రీరాముడు శంభుకవధ అనంతరము పుష్పకము ఎక్కి మరల వచ్చి తన భవనమునందు వాలెను. రామబుద్ధుని బ్రాహ్మణ భక్తిని, ధర్మపాలనా దక్షతను గూర్చి ప్రజలందరూ వేనోళ్ల కొనియాడిరి. దేవశర్మ విమానమును దిగుతున్న శ్రీరాముని సమీపించి, రఘురామ, నీవు భూభారము సణంప కౌసల్య దశరథుల గర్భవాసనమున మాయా మానుష వేషధారివై అవతరించిన శ్రీమన్నారాయణుడవు కాని సామాన్య మాతృడు కావు. నీవు దైవాంశ సంభూతుడనే కాకుంటే రావణ కుంభకర్ణాది వీరులను సంహరించుట సాధ్యమగునా? నిష్కారణముగా చనిపోయిన మా కుమారుని తిరిగి బ్రతికించి మాకు పుత్రభిక్ష ప్రసాదించిన ధర్మమూర్తివి. విప్రాశీర్వద ప్రభావమున నీవు పుత్ర పౌత్రాభివృద్ధి కలిగి శాశ్వత కీర్తి ప్రతిష్టలు పెంపొంది లోకమున నీ పాలనము రామరాజ్యమున పేరున ప్రసిద్ధికెక్కునుగాక అని ఆశీర్వదించి సతీసుత బంధాలతో ఇంటికి పోయెను. అతను దేవశర్మ ఈ శ్రీరాముడిని చాలా, రఘురామ, నీవు ఎంతో గొప్పవాడివి కాకపోతే ఆ రావణ కుంభకర్ణులని సంహరించలేవు, అలాగే మాకు పుత్రభిక్ష పెట్టినావు, కాబట్టి నువ్వు పుత్రపౌత్రుల్ని కలిగి శాశ్వత కీర్తి ప్రతిష్టలతో నీవు జీవించు, నీ పాలన రామరాజ్యము అనే పేరున ప్రసిద్ధికి ఎక్కుతుంది అని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు. అటు తర్వాత రాముడు వైదేహి తోడను తమ్ముల తోడను సుఖముగా రాజ్యపాలనము గావించి సమస్త లోకములయందును ప్రఖ్యాతిగాంచెను. నేటికిని రామరాజ్యమని పేరు భూలోకమున శాశ్వతముగా నిలిచి ఉన్నది. ఫ్రెండ్స్, చక్కగా మనం ఇంతవరకు మాఘపురాణం శ్రవణం చేశాం కాబట్టి ఇప్పుడు మనం ధ్యానం ఎలా చేయాలి, మరి ధ్యానం ఎలా చేయాలో తెలుసుకోవడమే కాదు ఫ్రెండ్స్, చక్కగా ధ్యానం చేయాలి ఫ్రెండ్స్. మరి సుఖస్థిరాసనంలో కూర్చోండి, లేకపోతే పైన కూర్చునే వాళ్ళైతే కాళ్ళు రెండు క్రాస్ చేసుకోండి, వేళ్ళలో వేళ్ళు పెట్టుకోండి, కళ్ళు రెండు మూసుకోండి, అద్దాలుంటే పక్కన పెట్టేయండి. మన సహజమైన శ్వాసను గమనించడమే ధ్యానం ఫ్రెండ్స్. శ్వాసను గమనిస్తూ
మనలోని నిశ్శబ్ద స్థితికి చేరుకోవడమే ధ్యానం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం.